ఈ ఘటన జరిగి ఇన్ని రోజులు అవుతున్నప్పటికి కూడా అక్కడ ఉన్న అర్చన మేడం ఎవరైతే దాన్ని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అధికారిగా ఉంటుందో తను కూడా ఇప్పటివరకు కూడా సరైనటువంటి పద్ధతిలో దీన్ని ఈ పోలీస్ స్టేషన్లో కావచ్చు లేకపోతే ఉన్నతాధికారులు కావచ్చు ఫిర్యాదు చేసి మా హాస్టల్ మీద దాడి జరిగిందని చెప్పేసి కూడా దాని మీద ఇప్పటివరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు, ఎలాంటి చర్యలు చేపట్టలేకపోయారు. అదే కాకుండా ఎప్పుడైతే రాహుల్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసినప్పుడు రాహుల్దే దీంట్లో తప్పు ఉంది, రాహులే స్వయంగా కేసు పెట్టాడు, రాహుల్దే అన్నట్లుగా దాన్ని పూర్తిగా చిత్రీకరించింది. దానివల్ల ఈరోజు రాహుల్ వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కూడా ఒక భయాందోళన గురవుతుంది. మరోపక్క ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం కావచ్చు లేకపోతే జిల్లా యంత్రాంగం పూర్తిగా కూడా దీంట్లో విఫలమైందని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యాసంఘంగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా అక్కడ ఉన్న గుండా మూకాలు హాస్టల్ ముందు కూడా చుట్టుపక్కల బండ్లమైన తిరుగుతూ వాళ్ళందరినీ కూడా అక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా భయాందోళనలకు గురి చేస్తున్న పరిస్థితి కూడా ఈరోజు నెలకొంది. కాబట్టి ఇప్పటికైనా కూడా జిల్లాలో కావచ్చు ఎన్ని హాస్టల్స్ సంక్షేమ హాస్టల్ అన్నిటి కూడా భద్రత కల్పించాలని చెప్పి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. మరోపక్క ఎవరైతే ఈ గుండా ముఠాలు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా వెంటనే ఛార్జ్షీట్ నమోదు చేసేసి వాళ్ళందరినీ కూడా రిమాండ్ పంపించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరోపక్క ఎవరైతే ఈ పూర్తిగా బాధ్యత రహితంగా అసలు ఒక అన్ఫిట్గా ఉన్నటువంటి వార్డెన్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో జైపాల్ సార్ గారిని వెంటనే డిస్మిస్ చేయాలని, దాంతోపాటుగానే ఇలాంటి చర్యలు జరుగుతున్నప్పటికీ కూడా అర్చన మేడం లాంటి వాళ్ళు ఎలాంటి స్పందన దీని మీద చేపట్టలేకపోవడంతో వాటిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు పీడిఎస్ విద్యాసంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షాన రానున్న రోజుల్లో జిల్లా కార్యవర్గం అంతా కూడా ఏకదాటిగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని, అవసరమైతే పీడిఎస్ విద్యాసంఘంగా కలెక్టరేట్ని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా అధికారులకు మేము హెచ్చరిస్తాం.